హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ట్రై కలర్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని యూజ్ చేయకుండా ట్రై కలర్ డోక్లాని చేసి చూపిస్తున్నానండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ ట్రై కలర్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పుల రవ్వను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ను వేసి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులో 3/4 కప్పు వాటర్ని కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా కొంచెం టైట్గానే మిక్స్ చేసుకోవాలండి. ఇలా బ్యాటర్ని మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లంని ఇలా తురుముకుని వేసుకోండి. అల్లంని ఇలా వేసుకోవడం వల్ల ఈ డోక్లా అన్నది కొంచెం ఘాటుగా స్పైసీగా ఉంటుందండి. ఈ విధంగా మనం మిక్స్ చేశాక ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇలా 3 పార్ట్స్లో డివైడ్ చేసుకోవాలి. అయితే వైట్ కలర్ కోసం ఇక్కడ మిగతా వాటికంటే కూడా కొంచెం ఎక్కువగానే డివైడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ కోసం ఒక పెద్ద సైజ్ క్యారెట్ని అలాగే మీడియం సైజ్ టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ప్యూరీలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యూరీని మనం డివైడ్ చేసుకున్న ఒక బ్యాటర్ బౌల్లో వేసి మిక్స్ చేసుకుంటే మనకి ఇంకా ఆరెంజ్ కలర్లో బ్యాటర్ అన్నది రెడీ అయిపోతుంది. ఈ బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా ఇడ్లీ బ్యాటర్లో ఉండేలా కలుపుకోండి. ఇలా ఆరెంజ్ కలర్ని మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు గ్రీన్ కలర్ కోసం ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లో గుప్పెడు కొత్తిమీరను 5 పచ్చిమిర్చిని గుప్పెడు పుదీనా ఆకులను వేసుకొని ఇప్పుడు ఇందులో లైట్గా వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గ్రీన్ ప్యూరీని ఇప్పుడు ఇలా ఒక బ్యాటర్ బౌల్లో వేసి మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ గ్రీన్ కలర్ కోసం పాలకూరను కూడా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా గ్రీన్ కలర్ని మిక్స్ చేశాక ఇప్పుడు వైట్ కలర్ కోసం ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమంలో ఇలా కొద్దిగా వాటర్ని వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. వీటి యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. ఇలా ట్రై కలర్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ రెసిపీని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి కంపల్సరీగా సోడాని కానీ ఈనోను కానీ బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవాలండి. సో దీనికోసం ఇక్కడ నేను ఒక్కొక్క బౌల్లో 1/2 టీ స్పూన్ ఈనోని వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఈ ఈనో లేకపోతే కనుక సేమ్ ఇంతే క్వాంటిటీలో సోడాని వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ ట్రై కలర్ డోక్లాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాంటి ఒక మౌల్డ్ని కానీ లేదంటే ఏదో ఒక స్టీల్ గిన్నెని కానీ తీసుకుని ఇలా లోపలంతా కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అప్పుడు డోక్లా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ కలర్ బ్యాటర్ని వేసుకుని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మౌల్డ్ని తీసుకుని వెళ్ళి స్టవ్ పైన ఆల్రెడీ బాయిల్ అవుతున్న వాటర్లో ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు దీన్ని ఆవిరిలో ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ గ్రీన్ కలర్ డోక్లా అన్నది కొంచెం గట్టి పడిపోతుందండి. ఇప్పుడు దీనిపై వైట్ బ్యాటర్ని వేసి సమానంగా ఈక్వల్గా ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ గ్రీన్ కలర్ని కాస్త బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఒక్కదానికొకటి అంటుకోకుండా క్లమ్సీగా అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇలా వైట్ బ్యాటర్ని కూడా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక ఇప్పుడు దీనిపై ఆరెంజ్ కలర్ బ్యాటర్ని వేసి ఇలా సమానంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆరెంజ్ కలర్ని నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇలా టూత్ పిక్తో కానీ నైఫ్తో కానీ ఇలా మజ్జిగ గుచ్చి చూస్తే ఈ టూత్ పిక్కి ఎటువంటి పిండి స్టిక్ అవ్వకుండా ఇలా నీట్గా వచ్చిందంటే మనకి ఇంకా ట్రై కలర్ డోక్లా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. మనం ఈ డోక్లాని సర్వ్ చేసుకునే ముందు తాలింపు వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు కోసం స్టవ్ పైన ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి
ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ నువ్వులు, 5 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ డోక్లా చల్లారిన తర్వాత ఈ విధంగా చుట్టూరా నైఫ్తో స్క్రాప్ చేసుకొని డీమౌల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకుని దీనిపై తాలింపుని వేసుకుంటే మనకి ఇంకా స్పైసీ డోక్లా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని నచ్చిన సైజులో షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క యూనిక్ ఫ్లేవర్ ఉండడం వల్ల ఈ డోక్లాని మనం తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.